ప్రభువా, ఎవరైతే నిన్ను భక్తితో సేవిస్తున్నారో, నీ భక్తులుగా మార్చబడ్డారో, వారి పాదములు తొట్టిల్లకుండా నువ్వు వారిని కాపాడుతున్నావు. మా జీవితాల్లో నువ్వు చేసే మేలదే. కొన్నిసార్లు మేము ఎదుర్కొనే కష్టాలను బట్టి, మాకొచ్చే సవాళ్ళను బట్టి, కొన్నిసార్లు మేము ఎదుర్కొనే నిందలను బట్టి, అవమానకర పరిస్థితులను బట్టి, ప్రజలు తక్కువగా చూసే విధానాన్ని బట్టి, మనకేదైతే లేదో దాన్నే ప్రజలు ప్రతిసారి హైలైట్ చేసి సమాజంలో మనల్ని చిన్నచూపు చూసే విధానాన్ని బట్టి ఒకవేళ తొట్టుపాటు పడే అవకాశాలు వస్తాయేమో. మాట జారే పరిస్థితులు కావచ్చు, ఆలోచనలు గాడి తప్పే పరిస్థితులు కావచ్చు, ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవాలని ఆశ కావచ్చు, రెవెంజ్ అండ్ రిటాలియేషన్ ఇలాంటివన్నీ మనసులోకి వచ్చేస్తూ ఉండొచ్చు. కానీ నేను నిన్ను పట్టుకుని ఉన్నాను గనుక, నీ భక్తురాల్ని కాబట్టి నేను తొట్టిల్లపోకుండా నువ్వు నన్ను ఏం చేశావు? కాపాడావు. నా దృష్టిని నీ వైపు మాత్రమే ఉంచడానికి సహాయం చేశావు. హన్న తన సమస్య వైపు చూసిన ప్రతిసారి లోకరీతిలో దుఃఖపడింది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని క్రొమ్మరించిందో, తెలిగి చేసుకుందో, ఈ సమస్యనికి నేను దేవుని చేతిలో పెట్టేశాను, ఆయనే నాకు సహాయం చేస్తారు, ఆయనే నా కోసం గొప్ప ద్వారాలు తెరుస్తారని ఎప్పుడైతే హన్న విశ్వసించిందో అప్పటి నుంచి ఏడవడం మానేసిందట. ప్రభు వైపు చూసింది. దేవుడు తన కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. ఆ సందర్భంలో హన్న దేవుని స్తుతిస్తూ అంటుంది, ప్రభువా, నీ భక్తులైన వారు తొట్టిల్ల